క్రీస్తు నామమున శుభములు. ప్రకటించిన రీతిగా ఈరోజు నా మాట్లాడుతున్న అంశం, పరీక్షించలేని మనసు రక్షించమని అడిగిందట. పరీక్షించలేని మనసు రక్షించమని అడిగిందట. ప్రియమైన దేవుని పిల్లారా, ప్రతి విషయాన్ని దేవుడు పరిశీలించమన్నాడు, పరీక్షించమన్నాడు. యెషయా గ్రంథంలో కూడా 30:16 మాట్లాడుతూ, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. పరిశీలించి అని ఎందుకన్నాడంటే, ఆ పరిశీలనలో అదే పరీక్షించటం పరిశీలించటం రెండు దాదాపు దగ్గరే కాబట్టి, ఆ పరిశీలనలో బైబిల్లో ఉన్నదేంటి, బోధకుడు చెబుతుంది ఏంటి అని మనకు అర్థమైపోద్ది. అలా ఎప్పుడైతే మనం చూడగలమో, అలా చూసే మనసు మనకు ఉంటుందో, అప్పుడు ఖచ్చితంగా వాక్యం పట్ల మనకు ఒక నిబద్ధత ఉన్నదని మనకు కూడా అర్థమవుతుంటుంది. అందుకే దేవుడు ఒక మంచి మాట మాట్లాడుతూ దశలోనిక సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ, మొదటి దశలోనిక 5వ అధ్యాయము 11వ వచనము, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. సమస్తమును పరీక్షించి అంటే ఆ సంఘానికి వెళ్తాం, ఆ కాపరి దగ్గర వింటాం, మరొక మీటింగ్కి వెళ్తాం, అక్కడ వింటాం, లేదా మరొక చోటకి వెళ్తాం, అక్కడ వింటాం. అలా ప్రతిదీ మన జీవితంలో ఏదో ఒక రోజున ఎప్పుడో ఒకప్పుడు తారసపడుతూనే ఉంటాయి. దేవుడు ఏమంటాడంటే పరీక్షించి అన్నాడు. అంటే ఏది చెబుతున్న వాక్యం ఎలా వెళ్తుంది ఏంటన్నది కాస్త కాన్సన్ట్రేట్ పెడితే ఎవరికైనా అర్థమైపోద్ది. అర్థం కాని స్థితిలో దేవుడు దీన్ని రాయించలేదు, అర్థమయ్యే స్థితిలోనే రాయించాడు. ఎందుకు పరీక్షించమన్నాడు? నిన్న ఒక ఆయన అడిగిన, నేను ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు, నిన్న 12 to 6 ఒక ప్రాంతంలో ఉన్నాను. ఒక అయ్యగారిని అడిగిన, అయ్యా, యేసుక్రీస్తు వారి గురించి ఈ మధ్య సోషల్ మీడియాలో గట్టిగానే కొట్టేసుకుంటున్నారు, కత్తులు ఒకటే లేవు కానీ లేత నరికేసుకుంటారు, దేవుని కుమారుడా దేవుడా అన్న. దేవుని కుమారుడా దేవుడు అంటే ఎక్కువ శాతం బైబిల్లో దేవుని కుమారుడే ఉందండి అన్నాడు. సరే ఏదో ఒకటి చెప్పన్నా, ఏం చెబుతూ దేవుని కుమారుడు అంటేనే దేవుడు అంటున్నారు, దేవుడు అంటేనే దేవుడు కుమారుడు అంటున్నారు అంటే అతనికి కూడా క్లారిటీ లేదు. సంఘంలో చెప్పాలంటే మరి ఏం చెప్తాడు? అక్కడ దేవుని కుమారుడు ఉంది కాబట్టి మనకు ఎందుకులే గొడవ అనుకొని దేవుని కుమారుడు చెప్పేస్తున్నాడు. ఇక సింతల్లో ఒకడు ఉన్నాడు, గుంకూరుగాడు, వాడైతే ఇంకా ఏకంగా యేసుక్రీస్తు వారి ఏకముఖత సమానంగా మాట్లాడతాడు. ఇలా రకరకాలు సర్వోదరుడు తండ్రి కొడుకే సంబంధం లేదు, తండ్రిదే మొత్తం ఘనత మహిమ అన్నీ ఆయనకి, ప్రార్థన ఆయనకి అన్నీ. ఇంకొకడేమో తండ్రి చేస్తే కొడుకు చేయకూడదా, తప్పేంటని ఒకడం, ఇలా కొట్టేసుకుంటూ ఉన్నారు. ఈ లోపల ఏమైంది అంటే మనుషుల మధ్య వాక్యం పట్ల ప్రేమ చల్లారిపోయింది. చాలామందికి తగ్గిపోవడానికి కారణం ఏంటంటే ఇదే. అందుకే నాకు ఒకటి అనిపించింది, మనం ఒకే చోట ఉండి స్థిరంగా ఇలాగే ఉండిపోతున్నావా? ఇంకా ప్రపంచం చాలా ఉంది కదా, దానికి ఏం చేద్దాం? ఒక పౌరులుగా కొంతకాలం, ఒక 10 ఏళ్ల పాటు ఏమన్నా ఎవాంజలిస్ట్గా సువార్త చేద్దామా బయట అని అమ్మగారితో డిస్కషన్ చేస్తాను ఈ మధ్యకాలంలో. అంటే ఎక్కడ చూసినా ఇదే బాధ అయిపోయింది, ఎక్కడ చూసినా ఇదే గోద, ఇదే బాధ. డినామినేషన్ల పేరుతో అంటే ఆ సంస్థలో బాప్టిజం తీసుకుంటే, ఆ సంస్థలో ఎడొక్కడ చర్చి పెడితే, ఆ సంస్థలో బోధించిన బోధే బోధించాలి. ఇది ఒక టైప్ ఆఫ్ బోధ. ఇలా అన్ని రకాలుగా
క్రైస్తవ్యం మొత్తానికి సర్వనాశనం అయిపోయింది. దాన్ని ఇప్పుడు మనం బాగు చేయలేమా అంటే చేయొచ్చు, వస్తాం ఇంకా టైం ఉంది, చేయొచ్చు. అది కూడా మనం దేవుడి దగ్గర పెడుతున్నాం. ఏం చేద్దాం? అనేక ప్రాంతాలకు చెప్పడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? సో ఏదైనా ఆఫ్టర్ 1 year డిసైడ్ అవుతుంది మనకి. అప్పుడు దాకా దైవకృప ఎలా ఉంటే అలా వెళ్ళిపోవటమే. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. సమస్తం అంటే ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుడు రాయించినటువంటి 66 పుస్తకాలలోని మాటల భావ పరిస్థితిని దేవుడు పరీక్షించమన్నాడు. అది రైట్, దేవుడు పరీక్షించమన్నాడు, ఆ పరిస్థితిని పరీక్షించమన్నాడు. అలా పరీక్షిస్తే నీకు ఏమర్థమయ్యేదంటే ఎన్నో విషయాలు బోధపడతాయి. ఇంకొక ఆయన అడుగుతున్నాడు, అయ్యగారు ఆదాంకి ఎంతమంది పిల్లలంటే ఫస్ట్ చెప్పిన 2 అయ్యా అన్న. ఎవరు? కయ్యని ఏ పేరు అన్నా అన్న. వాళ్ళిద్దరికి ఎంత వయసు ఉంటుంది అన్నాడు. పొలంలోకి వెళ్ళి పొలం చేస్తున్నారు, మేకలు కాస్తున్నారు అంటే వాళ్ళు కనీసం ఒక యంగ్స్టర్సే కదా అని చెప్పిన. తర్వాత పిల్లలు లేరు అన్నారు. పిల్లలు లేరు కదా, మరి ఏమేమి చనిపోయిన తర్వాతే కదా దేవుని దయ వల్ల నిరపమల్లి కుమారుడిని సంపాదించుకుంటుంది అని అన్నది. జ్ఞాపకం లేదు. అంటే ఇప్పుడు ఏమడగాలనుకున్నాడు అంటే మానవ ఆలోచనతో బైబిల్ని ఏదైనా సరే అడగటానికి ప్రయత్నం ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. అది ఎక్కువ మంది చేస్తుంటారు. సరే అయిపోయింది, సరే ఒక గ్యాప్ ఉంది, అంతా అయిపోయింది. మరి వాళ్ళకి భార్య లేక నుంచి వచ్చారు. ఆడ నుంచి రావాలి, మొదటి మానవం నుండే రావాలి. అలా వచ్చే ఛాన్స్ లేదా? 7వ అధ్యాయానికంటే ముందు జలప్రళయం వచ్చింది, అందరూ కొట్టుకుని పోయారు, ఎవరు మిగిలారని అడిగిన. నా ఒక కుటుంబాన్ని ఎంతమంది అన్నా, 80 అన్నాడు. ఎవరెవరు ఉన్నారన్నా? 3 కుమారులు, 3 కుమార్తెలు, భార్య, భర్త. అక్కడి నుంచి కదా మళ్ళీ సంతానం వచ్చింది. అక్కడి నుంచే అంటే ఇప్పుడు వాళ్ళ నుంచి రావాలి కదా, వాళ్ళ నుంచి రావాలి. ఓకే, అప్పుడు వరుసలు లేవు. ఎందుకు లేవు వరుసలు? అబ్రాహాము తమ్ముడు కుమారుడు లోతు, ఎందుకు లేవు వరుసలు? ఎందుకు లేవు? దేవుడు ఏం చెబుతున్నాడు అయ్యా అంటే, దేవుడు తలపెట్టిన కార్యం ఏది ఉన్నా సరే అది మనిషి అనేవాడు తన భూలోక మానవ ఆలోచనతో క్వశ్చన్ చేయకూడదు. అది దేవుడు చెప్పాలనుకుంది. దేవుడికే వరుస నేర్పేంత గొప్పడు అయిపోయాం మనం. దేవుడికి వరుస నేర్పే గొప్పడు అయిపోయాం. అదే విషయంలో అందుకే మాట్లాడు దేవుడు, నేను కుమ్మరివాడను, నువ్వు కొండవే. అది కొండ ఎప్పుడు కూడా కుమ్మని వారిని ప్రశ్నించకూడదు. అదే ఆ రాట్నమే చేస్తూ ఉంటాడు. చిన్న కొండ చేస్తాడు, పెద్ద కొండ చేస్తాడు, కొంత కొండ చేస్తాడు. ఆ 3 పక్కన పెట్టామనుకో, చిన్న కొండ అడగకూడదు, పెద్ద కొండనే. నువ్వెందుకు ఎంత కొన్నావు, ఎందుకు ఎంత ఉన్నానండి, రైట్ అంతే. అరే చేయాలనుకున్నాడు చేశాడు, ఇది చేయాలనుకున్నాడు చేశాడు. ఒకటే రాట్నం, చేసే విధానం వేరు. మనం ఎవరు అడగడానికి? కాబట్టి మనిషి ఏం ఆలోచిస్తున్నాడు అయ్యా అంటే, ఎదవ తెలివితే ఎట్లా ఉంటుంది చూసావా, అవి ఎక్కువైపోయి బాగా. అది దేవుణ్ణి క్వశ్చనించే అంత దుర్మార్గపు ఆలోచనలోకి ఈ రోజున ప్రతి బోధకుడు పోయాడు. అలా చేయకూడదు కదా, అలా చేసి ఉండకూడదు కదా, ఇలా చేయకూడదు కదా. అసలు ఈడేవాడండి? తల్లి గర్భంలో నేను పంపిపుతో అసలు నువ్వు ఎవడో లోకాన్ని తెలిసేదే కాదు. వచ్చావా, మూసుకొని నీ జీవితాన్ని ముగించుకొని వెళ్ళిపోవాలి అంతే. ఏదో ఒకటి ఇచ్చిపోవాలి లోకానికి పోయేటప్పుడు. అది ఏదో ఒకటి ఇచ్చిపోవాలి. కానీ ఇలా ప్రశ్నిస్తూ ఉంటారు. అంటే దేవుణ్ణి, దైవ కార్యక్రమాన్ని, దైవ ఆలోచనని, దైవ ఉద్దేశాన్ని ఈ రోజున మనిషి బైబిల్ని దగ్గర పెట్టుకుని ప్రశ్నిస్తున్నాడు. ఎంత ధైర్యంగా ప్రశ్నిస్తున్నాడంటే నాకు అనిపిస్తుంది అప్పుడు వీడికి ఎంత గుండెలుగా అనిపిస్తుంటుంది. అది యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు వారు దేవుడు పంపినటువంటి దూత. అంతే. ఆ సందర్భం వచ్చినప్పుడు దైవకుమారుడిగా పిలవడం, దైవకుమారుడిగా పిలువు డిక్లరేషన్ చేస్తున్నాడు. యేసుక్రీస్తు వారు
దైవ కుమారుడే, దేవుడు కాదు, అది పంది పిల్లే, పంది కాదు అంటుంది. ఇప్పుడు నక్క పిల్లే, నక్క కాదు, కుక్క పిల్లే, కుక్క కాదు, ఎట్లా చెబుతామండి? అది అంటే ఏమవుతున్నాయి అంటే మనుషులు ఒకళ్ళ పట్ల ఒకళ్ళు అమితమైనటువంటి ద్వేషం, ఏం కట్టకపోతారో కూడా తెలియదు. పైగా వాక్యం కాడికి వచ్చేసి మనమైతే ఆ టైపులో లేము. మనం ఏ కాడికి దేవుడు ఏం చెప్పాడో పరీక్షిస్తూ వెళ్ళిపోతాం అంతే. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడు. ఏది మేలైతే దాన్ని పట్టుకో. ఇది మేలు చేసిద్దా, ఇది పట్టుకో. ఇది మేలు చేసి దేవుడు చెప్పాడా, మేలు చేయదు అని దేవుడు చెప్పాడా, వదిలే అంతే. వ్యర్థ వివాదములు మేలు చెయ్యవు, వదిలే అంతే. కుళ్ళు కుతంత్రాలు మేలు చేయవు, వదిలే. విద్వేషాలు మేలు చేయవు, వదిలే అంతే. ఇంకా వదిలేయమన్నాడు. కానీ మనం దేన్ని వదులుకోము. ప్రాణమైనా వదులుకుంటాం కానీ వస్తువును మాత్రం వదులుకోము. ఇది ఒక మాయరోగం మనకి. ఈ ఫోన్ పోయిందనుకో, ఒక 6 రోజుల పాటు మనం అన్నం తినం. అది బండి పోయిందనుకో, 6 రోజుల పాటు, 4 రోజుల పాటు అన్నం తినం మనం. ఫోన్ పోతే ఫోన్ కొనుక్కుందాం కనుక ముందు అయింది. దీని మీద ఎందుకు మక్కువ? రాసిచ్చాము దానికి ఏమన్నా మనం, నేను బానిసనని. రన్నింగ్లో ఎప్పుడైనా స్పెడ్స్ పోయిందనుకో చూస్తాం. 4,000 రూపాయల స్పెడ్స్ కొన్నాను, మంచి స్టైలిష్గా ఉంది, ఇక్కడ పెట్టాను, అది రన్నింగ్లో ఏడపోయిందో పోయింది. ఇంటికి వచ్చి తెలియదు, అబ్బా 4,000 పెట్టి ఇందాకే కొన్నా కదా, పోయిందా, అసలు పోయి అంతేగా అయిపోయింది. విచిత్రం అంటే దాని మీద మనం బాగా మనసు పెట్టుకుంటాం. వస్తువుల మీద మనసు పెట్టుకున్నాడు ఎప్పటికీ పైకి రాడు. అంతే. వస్తువుల మీద మనసు ఏంటి, అది కాదు, దాన్ని బాబుని కొంటాం అంతే. అంటే దేని మీద మనం ఇన్వెస్ట్ చేయాలో తలంపుని దాని మీద మనం చెయ్యం. అది పరీక్షించు. ఏది మంచిదైతే దేవుడు చెప్పిండో దాన్ని, ఇది క్షయమైనది, ఇది అక్షయమైనది, ఇది క్షయమైనది, దీన్ని మనసు అవసరం లేదు. అక్షయమైనది ఉంటే దాన్ని మనసు పెట్టాం. అదే చెప్తున్నాడు యెషయా గ్రంథము 8:20, ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారము వారు బోధించిన ఎడల వారికి అరుణోదయము కలగదు. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి అంటే టోటల్గా నువ్వు బైబిల్ని ఆలోచించు, విచారించు, ఎంక్వైరీ చేయి. అది విచారణ. అది ఎంక్వైరీ. బస్ స్టాప్లోకి వెళ్తాయా, బస్సు ఎన్ని గంటలకు వస్తుంది, ఇది ఆదరం ఆగదు, ఆల్రెడీ తెలుసు 5:30కి వస్తుందని, అయినా సరే ఎంక్వైరీ కాడికి వెళ్తాడు. ఎంక్వైరీ కాడికి వెళ్ళి పావు గంటకు వస్తారు అడుగుతూనే ఉంటాడు, ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, ఇంకా రాలేదు అని. వాడికి సికాకు వచ్చి బోర్డు ఇట్టు పెడతాడు. ఆ కౌంటర్ దగ్గర బోర్డు పెట్టి కొడుతాడు, మన గోలు తట్టుకోలేక. కానీ దేవుడు అడ్డేం కాదు. ధర్మశాస్త్రమును అంటే టోటల్గా బైబిల్ని, ప్రమాణ వాక్యమును, ఏదైతే దేవుడు మనకి చెప్పాలనుకున్నాడో, ఇవ్వాలనుకున్నాడో. ప్రమాణ వాక్యం అంటే వాగ్దానం చేసేటువంటి మాట. ప్రమాణం చేస్తాం మనం పెళ్ళిలో, ఏమని, ఇంకేం చెబితే చేస్తుంటాం. అది అగ్నికొండం చుట్టూ తిరిగితే నానా రకాలుగా మాట్లాడతాం. ఈ చర్చిలో అయితే ఇంకా వేరే రకంగా మాట్లాడతాం, ఇంకా ఆ టైప్ అయితే ఇంక వేరే రకంగా మాట్లాడతాం. సరే, ఏదైనా సరే ఒక ప్రమాణం చేస్తాం మనం. ప్రమాణ వాక్యమును దేవుడు తను ఇచ్చినటువంటి గ్రంథములో మన కొరకు ఏమైనా ప్రమాణం చేశాడా అంటే ఖచ్చితంగా నేను చేసి పెడతా అని చెప్పాడా? చెప్పాడు. ఏం చెప్పాడు? ప్రమాణం చేశాడు దేవుడు, నీ హృదయములోంచి వ్యాకులము తొలగించుకో అన్నది దైవ వాక్య ప్రమాణం. తొలగించుకో. పాస్టర్ గారు నిలబెట్టి అమ్మాయిని అబ్బాయిని మాట్లాడుతున్నాడు దేవుడు. అది ఎందుకంటే అది ఖచ్చితంగా నీ యొక్క ఆత్మను కృంగదీసిద్దని చెప్పాడు. అయినా సరే హృదయంలో మనం ఆ వ్యాకులాన్ని గూడు కట్టుకొని పెట్టుకుంటాం మనం. అది అంతే. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నైనా ఉంటాయి. అందుకే దేవుడు చెబుతున్నాడు, ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. బాగా అడగండి దేవుణ్ణి, లేదా దైవ జనుణ్ణి అడగండి.
వాళ్ళు ఏం చెప్తారో వినండి. ఇప్పుడు నేనేం చెబుతున్నానంటే, ఈ వాక్య ప్రకారము వారు బోధించిన యెడల, ఏ వాక్య ప్రకారము? ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి మాటల ప్రకారం, ఆ ధర్మశాస్త్రంలో నేను ప్రమాణ వాక్యంగా ఏదైతే సూచించానో దాని ప్రకారం, ఇదిగో త్వరగా వస్తున్న ప్రమాణం చేసిన, అది ఇదిగో త్వరగా వస్తున్న ప్రమాణం చేసిన, త్వరగా వస్తున్న దేవుడు ప్రమాణం చేసిన ఇంతకాలమే రాలేదంటే నీకు ఇంతకాలం చెప్పాడా? వస్తున్నా అని చెప్పాడు అంతే. నేను వస్తాను అని చెప్పాడు. అబ్రాహాముకు పిల్లల్ని ఇస్తా అని చెప్పాడు. అది వచ్చే సంవత్సరం ఈ పాటికి నీకు పిల్లల్ని ఇస్తాను అంతే. పట్టజాలంతో ఆకాశ నక్షత్రాలను చూడు, వచ్చే ఈ ఏడాదికి నీకు ఇలా ఉంటుందంతే. ఏరి లింగులింగుమంటూ అక్కడే కదా. ఆకాశ నక్షత్రాలను చూపించి ఇంతటి ఇస్తానని చెప్పేసి ఇస్సాకుని ఎందుకు ఇచ్చాడు అంటే ఇస్సాకు అంతటితో సమానమా? ఇలా ఏమనుకుంటాం మనం? ఇలా ఏమనుకుంటాం? కాబట్టి బాగా విచారించు. దేవుడు ఏం చెప్పాడు విచారించు. దేవుడు ఏం చెప్పాలనుకున్నాడో విచారించు. అది ధర్మశాస్త్రము ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారము వారు బోధించిన ఎడల వారికి అరుణోదయము కలగదు. నెక్స్ట్ బర్త్డే నీకు ఉండదు. చూడు, బాలకృష్ణ డైలాగ్, ఒకవైపే చూడు, రెండో వైపు చూడకు. నెక్స్ట్ బర్త్డే నీకు ఉండదు. దేవుని వాక్యం వైపే చూడు, లోకం వైపు చూడకు. దేవుని వాక్యాన్ని చూస్తూ తిరిగి మళ్ళా లోకం వైపు చూసావనుకో, నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. ఇంకా అరుణోదయము కలగదు అంటే సూర్యుడు అస్తమించడానికి ముందే చచ్చిపోతావు, చంపేస్తానని చెప్పాడు దేవుడు. ఈ వాక్య ప్రకారము ఎవడైతే బోధించుడో వాడికి పరలోకం ఇవ్వను. ఇది డైరెక్ట్ వర్డ్. ఇప్పుడు ఎంతమంది బైబిల్ ప్రకారం వాక్యాన్ని బోధిస్తున్నారు? ఇవాళ వాక్య బోధ ఎలా అని చెప్పనా? సంఘంలో ఉన్న విశ్వాసకేమో దోలెక్కువ. ఎందుకు? వాడికి అవసరం. అది అంటే ఒక మనిషి బలహీనతని క్యాప్చర్ చేసి వీడికి ఇలా చెప్తే బాగుంటుంది అని వాడే ఒక వాక్య మార్గాన్ని తయారు చేసుకొని వాడే సంఘాన్ని స్థాపించి వాడే మనుషుడికి అనుకూలమైనటువంటి మాటలు బోధిస్తున్నాడు. అది ఇలా చెబితేనే వింటారు, ఇలా చెబితేనే వీళ్ళకి నచ్చుతుంది, ఇలా చెబితేనే వీళ్ళు మెచ్చుకుంటారు, ఇలా చెబితేనే వీళ్ళు నొచ్చుకోరు అన్న యాంగిల్లో ఈ రోజున గొప్ప ట్రైనింగ్ ఇండైరెక్ట్గా ఇస్తున్నారు. అందుకే మనకు ఏ సంఘంలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా జనాలు హాయిగా వింటున్నారు, రెండు కన్నీటి బొట్లు కారుస్తున్నారు, వస్తున్నారు. తన మరణములోనే అన్నాడు, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. నా కోసం ఎందుకు ఏడుతారు? సంఘంలోకి వచ్చిన నుంచి ఒకడైతే ఏడుతా ఉంటాడు, అయ్యారు వాడికి ఏమైందో అయ్యా అని. ఎందుకు ఏడుతున్నా అర్థం కాదు. అంటే సానుభూతి తొక్కలో బల్లెం పొడిచారు, అయ్యా ఎంత భయంకరమైన బాధ అనుభవించావు అయ్యా. అది ఎప్పుడు 2000 సంవత్సరాలు అయిపోయింది. ఆపరేషన్ అయిపోయి ఇంటికి వచ్చి హెల్త్ మళ్ళా రిక్రూట్ చేసుకొని మంచి బలంగా ఉండి ఇప్పుడు ఇంకా 100 కిలోల బరువు ఎత్తుతుంటే ఎదురుగా నిలబడి అయ్యో ఇది ఆపరేషన్ అయిపోయింది చూడలేకపోతున్నా అంటే ఏం బాగుంటుంది? ఆల్రెడీ 100 కిలోల భర్త ఎత్తుతున్నాడు అక్కడ. అయింది, ఇది గాయమైంది, కట్ అయింది, ఆపరేషన్ చేశారు, బలం వచ్చేసింది, మంచిగా పుష్టిగా ఉండి ఇప్పుడు మళ్ళీ పని చేస్తున్నాడు, మంచి బలవంతుడు అయ్యాడు. అయినా సరే దాన్ని తెలుసుకుని అంటే ఎంతవరకు న్యాయం? దాన్ని ప్రేమ అని కూడా అన్నది కదా. యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోయింది, 2000 years. ఆయనకి ఏం జరిగిందో రాయించాడు. ఇప్పటికీ అదే ఘోష. ఇది ఎలా ఉంటుందయ్యా అంటే యేసుక్రీస్తు వారిని చూపించి సానుభూతి పొందుకోవటం ఉంటుంది చూసినవా. అలా అంటే దేవుడు అంటే చాలామందికి బాగా పిచ్చి ఉంటుంది, దాన్ని క్యాచ్ చేసుకుంటాడు. ఇలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారయ్యా అంటే వాక్యాన్ని క్యాచ్ చేసుకొని వాక్యాన్ని జనాలకు అనుకూలంగా బోధించి ఈ రోజున ఎంతమంది భూమి మీద దర్జాగా బతుకుతున్నారంటే దేవుడు ఎప్పుడో చెప్పాడు. యేసుక్రీస్తు వారు శిష్యుడు రాయించిన మాట చూడండి,
మొదటి యోహాను 4:1, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు, అనేకులు, ఒకడు కాదు, ఇద్దరు కాదు, సెవరల్ ప్రొఫెట్స్. ఎలా అంటారు వీళ్ళు? ఫాల్ట్ గాళ్ళు. అది అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు. ఒక్కడు కాదు, ఇద్దరు కాదు. మనం ఎవరిని క్యాచ్ చేయలేం. వాళ్ళు అనుకుంటారు, కానీ మనం చెబుతూ వాక్యాలు అది వ్యక్తిగత విమర్శ అనుకుంటే ఎట్లా? దేవుడు చెప్పమన్నాడు, అనేకులైన అబద్ధ ప్రవక్తలంటే ఉన్న వాక్యాన్ని వక్రీకరించి మాట్లాడేవాడు. అది లోకంలో బయలుదేరి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఎవడు చెప్పినా సరే మీరు ఖచ్చితంగా ఒకనాటి మాసిదోనియ సంఘ సభ్యుల్లాగా పౌలు శీల లాంటి వాళ్ళు బోధిస్తున్నాయి, ఇంటికి వెళ్ళి చూసారే, అట్లా చూడమన్నాడు దేవుడు. అది ఆయనకంటే ఆయన బాగా చదువుతుడు, ఈయనకంటే ఆయన బాగా చదువుతుడు. ఇక్కడ వాక్యం దేవుడు రాయించి ఇచ్చిందే. అది ఒకడైతే చాలా అసలుకి మెంటల్ తెప్పించేస్తాడు సంఘంలో ప్రసంగం చేసుకుంటా. వాడు ఏం చేశాడంటే నోరు సారాడు. ఆ బొమ్మలో ఆత్మ ఉంటుంది, దాంట్లో దెయ్యం ఉంటుంది, అది మనం అది మాట్లాడాడు. ఒక ఇద్దరు పడింది, మాట్లాడుకుందారా అని. ఏందిరా మరి బొమ్మలో దెయ్యం ఉందన్నా ఏందిరా నాలంటాడు ఒకడు. అడిగితే వాడు అంటాడు, నేను క్రిస్టియన్ని, నాకు ఎక్స్పీరియన్స్ లేదు, ఏదో అలా చెప్పాను వాళ్ళకి మోటివేషన్ కోసం అంటున్నాడు. బొమ్మలో దెయ్యం ఉందని ఒక క్రిస్టియన్ ఎలా చెప్తాడు? పైగా మళ్ళీ వాడే చెప్తాడు విగ్రహం పట్టిదని. వట్టిదైన విగ్రహము బొమ్మ రూపంలో ఉంటే ఓ గుడ్డపిల్లకి, ఒక కర్ర ముక్కకి గుడ్డపిల్లక చుట్టి దానికి ఏదో పినీసులు పొడిచి చాలవడన్న పేరుతో ఎవడో చేస్తుంటే దాంట్లో శక్తి ఉందని నువ్వు ఎలా చెప్పగలిగావు? తప్పించుకుంటున్నాడు. అంటే ఇలా వాళ్ళ ఇష్టం. ఇంకా వాడిని నమ్మి ఫాలో అయ్యే వాళ్ళు ఎంతమంది ఉంటారు మీరు చెప్పండి. అంటే ఈ రోజున సంఘాలలో మనుషుల బలహీనతపై కాపరి దర్జాగా కుటుంబాన్ని కట్టుకున్నాడు. అది తెలుసా? ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు, తెలిసినా పట్టించుకో. ఇలాంటి బ్యాచ్ ఈ రోజున ఎక్కువగా ప్రపంచంలో ఎక్కువగా ఉంది. వాక్యం తెలియదు, చెప్పినా అర్థం చేసుకోరు. అది వీళ్ళు ఏ కాడికి ఆదివారం వస్తే మహాపండగ. అది ప్రతి ఆదివారం పండగ ఇంక వాడికి. కానీ వాక్య పరిశీలన ఉండదు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు. ఎవడు ఏం చెబుతుండా అని మనం వెంటనే క్యాచ్ చేయాలి. అది సినిమా పెడుతుంటాం, రిమోట్ ఇట్లా 2 నిమిషాలు చూస్తాం, నచ్చలేదు, కాస్త లాగ్ అనిపెట్టి అంటే చాలా తప్పుడు మార్చేస్తాం. అంతే. ఎందుకు మార్చారంటే ఎవరు చూస్తారు అసలు సినిమా అంటాం. అంటే 5 నిమిషాలు ఆ లాగ్ మనం భరించలేకపోయాం, సినిమాని క్యాచ్ చేయగలిగాం. తెలుసా? నీ పని ఎట్టుందా, నువ్వు చెక్కవా, 5 సంగతి చేస్తా అంతే. అత్త మీద కోళ్ళ పెట్టడం సీరియల్ వచ్చింది. అది ల్యాగ్. ఒకటే ఇంట్లో ఆ వంట చేసుకుంటే ఇట్ట గీరుతూ ఉంటుంది, 4 యార్డ్లు వస్తే అయిపోద్ది. ఏం చేయాలి? అది వాట్ నెక్స్ట్? ఇప్పుడు ల్యాగ్. ఇది సినిమా అయితేనేమో ల్యాగ్ అని కట్ చేసావు, కానీ సీరియల్కి 25 నిమిషాల పాటు ల్యాగ్ అయినా ఉంచుతావు. అంటే ఇక్కడ దొరకలేదు, నువ్వు ఇక్కడ దొరుకుతావు. అంటే నిన్ను వదిలిపెట్టేదేలే. తెలుసా? వదలదు. ఇదే ల్యాగేగా. ఇక్కడ మాత్రం బయటపడటం ప్రయత్నం చేసావు, వెంటనే నీ కంటికి ఒక సీరియల్ పేరు వచ్చింది అంతే, పండు వెన్నెల జాబిలి. అంతే. ఇంకా 15 రోజుల ముందే ఏ సీరియల్ వచ్చిందో చెప్తుంది టీవీ. అది చూద్దాం. అది మొత్తం లాగే. అది
అంటే పట్టేస్తుంది, ఖచ్చితంగా పట్టేసి తీరుద్ది అంతే. పట్టేసిందా? పట్టేసింది. వదిలిపెట్టదు, ఎవరిని వదిలిపెట్టదు. ఇక్కడ కూడా అంతే. సత్యాన్ని గ్రహించటానికి నీ మనసు నిలిపావనుకో, ఖచ్చితంగా నీకు ఇంకా ఏదో ఒకటి తీసుకొచ్చి ఆ సత్యాన్ని దూరం చేసింది. అందుకే నేను ఎప్పుడు చెబుతుంటాను, నాలో నుంచి వాక్యాన్ని, నాలో ఉన్న వాక్యానికి మించింది లేదా భిన్నమైనది ఏదైనా నాతో పోటీ పడాలి, నా మనసుతో పోటీ పడాలని చెబుతుంటా. ఎంతమంది వాక్యం చెప్పినా నాకు అనిపించింది, వెంటనే చెప్తా అమ్మగారికి, ఈ లైన్ తప్పింది అన్న ఇక్కడ. ఒక ఆయన తెల్లవారుజామున 5:05 వాళ్ళ ఒక మీటింగ్, జూమ్ మీటింగ్ చేసింది. ఆయన బెంగళూరులో ఉంటాడు, మల్లినాథ్ అని, 40 లక్షలు నెలకు శాలరీ. ఆయన వచ్చేసి ఇంచుమించుగా 15 సంవత్సరాలు అవుతుంది. 40 lakhs ఎవ్రీ మంత్. తెలుగు నేర్చుకొని మాట్లాడుతున్నాడు, కన్నడం, హిందీ, ఇంగ్లీష్, తమిళ కూడా మాట్లాడతాడు. తెలుగు నేర్చుకొని బాగానే మాట్లాడుతున్నాడు. స్కిల్స్ గురించి మాట్లాడుతున్నాడు. నేను ప్రతిరోజు 5ంటికి లేస్తాను, మంచిగా జూమ్ మీటింగ్ వింటుంటాను. ఆయన చెప్పే ప్రతిదీ అంతకుముందు వారు నేను చెప్పింది. ఆయనకు 40 లక్షల శాలరీ, ఇంకా మనకు శాలరీ బేస్ కూడా మనకు ఆ లెవెల్కి కూడా వెళ్ళాం మనం. నేను ఏదైతే మాట్లాడానో దాన్నే మాట్లాడాడు. అమ్మగా చదువుతుంది, ఈ పాయింట్ మీరు మాట్లాడారు కానీ దీన్ని కొంచెం లేకపోతే బాక్స్ ఎక్కువ వేసాడు, అంతే అంతే. స్కిల్స్ ఏమని తెలుసా? అందుకే మనం త్వరలో సెమినార్ చేస్తాం. స్కిల్స్ మొత్తం బైబిల్లోనే ఉన్నాయి. అది అందుకే ఆస్క్ మీ అనే ఒక ఆలోచనతో ఎప్పుడు నేను ముందుంటాను. నన్ను అడుగు, ఏదైనా ఎవ్రీథింగ్ నన్ను అడుగు. ఆస్క్ మీ అంటే మీరు అంటే ఆస్క్ అంటే ఆస్క్ కాదు. ఏ అంటే యాటిట్యూడ్, ఎస్ అంటే స్కిల్స్, కే అంటే నాలెడ్జ్. అది ఆస్క్ మీ. ఈ మూడింటిలో ఉంటుంది. ఇది బైబిల్లో ఉంది. ఇప్పుడు ఏదైతే మనకి స్కిల్స్ ఉన్నాయో, మనం స్కిల్స్ అని పాకులాడుతున్నాం, నాలెడ్జ్ అని పాకులాడుతున్నాం, బైబిల్లో ఉంది. ఆ బైబిల్లో ఉంది. ఆయన మాట్లాడుతూ ఒక ప్రశ్న చేశాడు. ఏమని? ఇప్పుడు 10 లక్షల రూపాయలు ఆఫీసులో, 10 లక్షల రూపాయల ఆఫీసులో శాలరీ కాడికి నువ్వు అనుకోకుండా నీ ఇంట్లో మీ మిస్సెస్కి హెల్త్ డిస్టర్బ్ అయింది. ఆఫీస్కి వెళ్ళకపోతే జాబ్ పోద్ది, అంత క్రిటికల్గా ఉంది. హాస్పిటల్ తీసుకోకపోతే ప్రాణం పోద్ది. 10 లక్షల రూపాయల శాలరీ, జాబ్ ఖచ్చితంగా పోద్ది, 100%. అది ఇటు పోతే ఒకటి పోద్ది, ఇటు పోతే జాబ్ పోద్ది, ఇటు పోతే భార్య పోద్ది. ఏం చేస్తాం అడిగాడు. చాలామంది హాస్పిటల్ అన్నారు. మనంతా రివర్స్ కదా ఫస్ట్ నుంచి. నేను వెంటనే ఆఫీస్ అని చెప్పాను. నేను అక్కడ టైప్ ఆఫీస్ అని చేసిన. అట్లా ఎక్కువ శాతం పెట్టుకుంటూ వచ్చారు. అందుట్లో ఒకళ్ళని అడిగాడు, నా ఇష్టం వచ్చిన అడుగుతా అన్నాడు. సర్లే అనుకుని ఒకళ్ళని అడిగాడు. ఆయన చెప్పాడు ఏదో, నేను అప్పుడు అన్నా చెప్పిన, నీకు ఎంత డిస్టర్బ్ అయింది, నువ్వు హాస్పిటల్లో ఉండాలి, వర్క్ పోకపోతే నా జాబ్ అది. ఇప్పుడు నేనేం చేయాలి? ఆన్సర్ బైబిల్లో ఉంది. స్కిల్ అంటే అది ముఖం మార్చుకొని వచ్చాడు. నెహెమ్యా అడిగాడు, మందు అందిస్తా ఉంటాడు కదా మరి రాజుగారికి, ఏంటయా ఏంది ఎప్పుడు చూసినా కిలకిలకిలకలు ఆడుతుంటా, ఏంటి డల్లుగా అన్నాడు. అంటే 10 లక్షల రూపాయలు శాలరీ తీసుకునే క్యాండిడేట్ మీద బాస్ దృష్టి ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఆడికి అంత స్కిల్ లేదా అంత శాలరీ ఎందుకు ఇస్తాడు? ఖచ్చితంగా ఉంటుంది. సో మన ముఖ కవలికలను బట్టి ఖచ్చితంగా అడుగుతాడు, ఏంటి డల్లుగా అని. చెప్పు ఏదో ఉందో చెప్పు, నాకు ఎక్కువ చెబుతారు, ఇట్లా మిస్సెస్కి ఇట్లా ప్రాబ్లం ఉంది, హాస్పిటల్ జాయిన్ చేయాలి, కానీ వర్క్ అర్జెంట్ ఉంది, ఇది చేసి వెళ్దామని వచ్చానయ్యా. భలేవాడివి, ముందు అర్జెంట్కి వెళ్ళి అసలు నేను చేసి పెడతాను, నేను ఈ స్థానంలో ఉండి ఒక ఇద్దరు తీసుకెళ్ళి, నా కారు తీసుకెళ్ళి ఒక హాస్పిటల్ ఫోన్ చేస్తాడు. ఖచ్చితంగా జరిగింది అవన్నీ 100%. అంటే దేనికి ఇచ్చా ఇప్పుడు విలువ? భార్యను తక్కువ చేసి జాబ్కి ఇచ్చామా? కాదు. ఈ జాబే లేకపోతే మిగతా మన పిల్లలు కూడా బతికే ఛాన్స్ లేదు.
బాస్ గొప్పోటి ఖచ్చితంగా 10 లక్షల సేవలు తీసుకుంటున్నట్టు బాస్ మనల్ని గమనిస్తాడు. అది ఇంకో గంట కష్టపడిద్దాం పని. సో ఇలాంటి స్కిల్స్ అన్నీ కూడా మనకు దేవుడు బైబిల్ గొప్పగానే పెట్టాడు. నేను అది చెప్పిన ఆయన చెప్పుకుంటూ వచ్చి ఎవరైతే ఆఫీసర్ అన్నారో వాళ్ళు రేపు విఎంసీఎం అవుతారు అన్నాడు అంతే. అందుకే నేనే ఉన్నా. విఎంసీఎం అంటే ఇంకా బాలి గారి తర్వాత నెక్స్ట్ స్థానం అదే. రాబోతున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ యాటిట్యూడ్ గల మనిషి విఎంసీఎం అవుతాడు అని చెప్పాడు. డైరెక్ట్ చెప్పాడు. ఫస్ట్ ఏమో పొగిడాడు వాళ్ళ, ఇది హృదయం నుంచి వచ్చింది నిజమే, కంటి ముందు భార్య ఉంటే ఉద్యోగం అంటే దాని కథ అంతా. ఇది లేకపోతే అసలు లైఫే లేదు కదా. కాబట్టి దేనికి ఎక్కువ విలువ ఇస్తున్నాయి అంటే మనకు ప్రతిదీ కూడా దేవుడు బైబిల్లో చెప్పాడు. అంటే ఇంత అబ్జర్వ్ చేయాలా, ఇంత చేయాలా. దైవ కృప ఉన్నటువంటి మనం ఏ అడుగేసినా ప్రతి కార్యక్రమాన్ని దేవుడు ఆపరేట్ చేస్తాడు. మనం ముందుకెళ్ళిపోవటమే. అంటే వాక్యం మీద అంత కమిట్మెంట్ ఉంటే, అబద్ధ ప్రవక్తే చెప్పని వాడు ఎవడైనా చెప్పని వాక్యం విన్నాం, అబ్బాయి వీటి దగ్గర టాలెంట్ లేదురా, వీటి దగ్గర పస లేదురా, వేస్ట్ కాదు, విదౌట్, అంతేగా డిసైడ్ చేసే మనం. అప్పుడు మనలో ఉన్న వాక్యాన్ని దొంగిలించే ఛాన్స్ వాడికి ఎక్కడది? మన బలమైన తలంపు మీద వాడు దెబ్బ కొట్టే ఛాన్స్ వాడికి ఎక్కడది? ఒకవేళ నిజంగా మన బలమైనటువంటి తలంపు మీద దెబ్బ పడిందంటే మనలో ఎక్కడో ఒక బలహీనత గల తలంపు పురుడు పోసుకొని ఉండాలి లోపల. అది ఆశ అంటాం కదా మనం, అలా ఉండాలి, లేకపోతే దెబ్బ తగలదు మరి. అందుకే దేవుడు చెబుతాడు, ప్రతి ఆత్మను నమ్మక దేవుడు ప్రేరేపిస్తే తప్ప ఆ వాక్యం మనం చెప్పలేము అని అందరూ చెప్తారు. కానీ నువ్వు నమ్మకు. ఎందుకంటే దెయ్యం ప్రేరేపించిన వాక్యం చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. దైవ వాక్యాన్ని దెయ్యం బోధించగలేనిది దైవ వాక్యాన్ని దెయ్యం పట్టిన వాడు బోధించడా? వాక్యం చెప్పే వాళ్ళందరూ దైవజనులేనా? దెయ్యపు జనులు కూడా ఉంటారు. అది ఎలా తెలుస్తుంది? వాడు చెప్పే విధానం బట్టి అర్థమైపోతుంది. అది చెప్పే విధానం బట్టి అర్థమైపోతుంది. ఒక ప్రసంగాన్ని చేస్తున్నప్పుడు ఇక్కడ వాక్యానికి ఏ విలువ ఇచ్చాడు, ఈ వాక్యాన్ని ఏ విశదీకరిస్తున్నాడు? తండ్రి అయిన దేవుడు తన కుమారుడి విషయంలో చాలా ఆలోచన కలిగి ఉన్నాడు అనుకున్న వాక్యం. నీకేం చెప్పమన్నాడు? రైట్. తండ్రి అయిన దేవుడు కుమారుని విషయంలో చాలా ఆలోచన కలిగి ఉన్నాడు. ఎవరిని పంపుదును ఈ లోకానికి? 6:1-6 ఎవరిని పంపుదును? 6:6 ఎవరిని పంపుదును? తండ్రి ఆలోచన. ఉజ్జియా చనిపోయాడు, ఇప్పుడు ప్రవక్తలు కావాలి, ఎవరిని పంపుదును? ఒక ఆలోచన. ఒక ఆలోచన. ఇప్పుడు మనమేం చేస్తామయ్యా అంటే, తండ్రి అయిన దేవుడు తన కుమారుని విషయంలో ఎన్నో ఆలోచన. చూసారా, ఇక్కడ తండ్రి ఆయనే, కుమారుడు ఈయన తండ్రి కాదు, ఈయన దేవుడు కాదు. ఇక్కడ చెప్పమన్నది అది కాదు. తన కుమారుని పట్ల తండ్రి అయిన దేవునికి చాలా ఆలోచన ఉంది. నా కొడుకు లోకానికి వెళ్ళి సక్సెస్ చేస్తాడు, నా కుమారుడు దాన్ని సాధిస్తాడు, నా కుమారుడు దాన్ని నిర్వర్తిస్తాడు, నా కుమారుడు మాత్రమే దాన్ని చేస్తాడు అని ఆయన చెప్పాలనుకుంటే, ఈడేమో చూసావా, తండ్రి అయిన దేవుడు 3 సార్లు చెబుతున్నాడు. అది రజనీకాంత్ తల బుస్ తిప్పినట్టు. అక్కడ అది కదా ఉద్దేశం. కుమారుని తండ్రిని వేడి చేసి ఇవ్వటం అక్కడ ప్రసంగం. ఒక తండ్రి కుమారుని పట్ల ఎలాంటి ఉద్దేశం కలిగి ఉండంటే, నమ్మి లోకానికి పంపితే జనులకు కావాల్సినటువంటి స్టఫ్ని అందిస్తాడు, కొన్ని జ్ఞానాన్ని అందిస్తాడు. ఖచ్చితంగా ఒక నమ్మకంతో అక్కడ మాట్లాడుతున్నాడు. తండ్రి అయిన దేవుడు కుమారుని విషయంలో చాలా ఆసక్తి కలిగి ఉన్నది అర్థం అది. ఇగో యేసుక్రీస్తు వారిని కుమారుడు అన్నాడు, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరు? కుమారుడు. ఏమనుంది అక్కడ? కుమారుడు, అక్షరానికి బోధకుడు. అంటే చదవటం కూడా రాదా? మనం బొల్లాలని ఎప్పుడు ఒక మీటింగ్ పోతాం.
ఆ పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయికి ఏదో పెట్టుకున్నారు. మామూలుగా ఇంటి ముందే పెట్టుకున్న వాళ్ళే. ఇంకా అన్న నేను నిన్న కలిసే కాబట్టి చదువుతున్నాను ఇవన్నీ. ఇంకా అన్న వస్తే కొంచెం గ్రౌండ్ పెద్దగా ఉండాలి ఎందుకు కొని వాడిని ఎవడో పిలిచింది. వాడు ఎవడో తెలుసా, సీనిగాడని నీకు చెప్పినా కదా, ఈ తొప్పాసగాడు పోయే తొప్పాసగాడు వాడు వచ్చిండు. నేను అడిగిన, ఏందన్నా ఏంది ఇది కనపడుతుంది అంటే, లేదన్నా ఇట్లా చేశాడు. అవునా అన్న, నువ్వు అన్న నాకు అంతకుముందు నేను ఎంక్వైరీ చేసిన ఒక అయ్యగారి దగ్గర. లేదన్నా వాడిని పిలిచే సీన్గా అన్న. అవునా అన్న, ఏం చెప్పినానంటే అబ్బాయి పుట్టినరోజు కదన్నా 2 పాటలు పాడాడు, ఏదో గర్భఫలము దేవుడు ఇచ్చి బహుమానం అని చెప్పింది అన్నాడు. గర్భఫలము దేవుడు ఇప్పితే దేవుడు దేవిచ్చిద్దా? దేవిచ్చిద్దా? అంటే మనకేమర్థం అవుతుంది? అంటే ఆయన చెప్పుకోలేడా గర్భఫలం దేవుడు ఇచ్చి బహుమానం అని? వాళ్ళ అబ్బాయి పుట్టినరోజుకి ఆయన చెప్పుకోలేడా? మరి నువ్వేం వచ్చి ఎరగబడటానికి? అంతే, కొన్ని బతుకులు అంతే, మనం ఏం చేయలేము. అది వాళ్ళు అనుకుంటారు ఏం తెలియలే ఇంట్లో అనుకుంటారు. ఇప్పుడు ఇంట్లో ఎందుకు ఉంటాం, మొత్తం బయట ఉంటున్నాం. ఇప్పుడు బయట ప్రపంచం మొత్తం మళ్ళీ నవలేస్తున్నాం, మళ్ళీ రిపీట్ చేస్తున్నాం మనం. నాకు అర్థమవుతుంటుంది. నేను అన్నా ఈ మొక్క కోసం వాడు రావాలా అన్న, ఏదో పిలిచాలి అన్నా, వచ్చాడు ఏదో చెప్తాడు అన్నాను. కాబట్టి అంతే, ఇక పుట్టినరోజు వస్తే కర్మఫలం దేవుడిచ్చి బహుమానం. నేను చచ్చిపోయామనుకో ఇంకా దాని సాగు మీద ఒకటి అంతే. దేవుడు చెబుతున్నాడు, ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఎవడు ఏం చెప్తున్నా సరే మనం వినాలి, గ్రహించాలి. అది వినాలి, గ్రహించాలి. లేకపోతే వినటములో తేడా వచ్చినా, గ్రహింపులో తేడా వచ్చినా దెయ్యం దూరిన తర్వాత ఏక నీకు ఏ ఎంజాయ్మెంట్ కనపట్లేదు, నీకు మంచి లోకాన్ని చూపిస్తారా, చర్చ్ చేసామా, ప్రసాద్ మల్టీప్లెక్స్లో నచ్చలేదు నీకు, అదే టాప్ అసలుకి. ఎప్పుడో 10 ఏళ్ళు అవుతుంది, ఇప్పుడు కొత్త కట్టారు నీకు చూపిస్తా, డిజిటల్ డాల్ఫిన్స్ అంతే కదా. అంతే, ఇది ఎక్కడున్నది? అదే సరూర్ నగర్లో రవితేజ థియేటర్ కొత్తది ఏముంటుంది, గిమ్మున ఆ సత్యం థియేటర్ పౌళ్ళు చేసి అల్లువర్తిని కట్టాడు. ఆసియన్ సినిమా థియేటర్స్ మస్తు ఉంటుంది. టెక్నాలజీ పెరిగినంత మాత్రాన ఏ బొమ్మైనా బొమ్మే, కానీ అది చెప్పడం మీకు ఎలా ఉంటుందో. కాబట్టి ఎప్పుడైతే మనం ఆయా ఆత్మని, ఏ ఆత్మ బోధిస్తుందో దాన్ని అబ్జర్వేషన్ చేయండి అని సంఘంలో చెప్పామో, మనం లోపల ఎక్కడో ఉంటుంది. అందరూ దైవ ప్రేరణతో వాక్యం చెబుతారు, అయ్యగారు ఏంటి అలా చెబుతున్నాడు అంటే వీళ్ళందరూ ఎలా చెప్తున్నారు? ఇప్పుడు ఆయన చెప్పిన రెఫరెన్స్ కూడా బైబిల్లోదే. అంటే బైబిల్ రెఫరెన్స్ చెప్పేవాడు దైవజనుడు కాదా? వెంటనే దైవం అంటే రైట్, ఇప్పుడు నువ్వేం చెప్తారు సార్ అని చెప్పి, అంతే వాడి మైండ్ సెట్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, వీపీ గార్డ్ అని ఒకడు ఉన్నాడు. దాని అర్థం వేరే ఉంది, అర్థమైంది, నీకు అర్థమైంది అదే. వీపీ గార్డ్ అని ఒకడు ఉన్నాడు. వాడు ఏం చెప్పిండంటే అన్ని రాంగ్ ప్రీచ్డే, అదే అన్ని రాంగ్ ప్రీచ్. మళ్ళీ మీకు కూడా అసలు చెప్పిన, మళ్ళీ రిపీట్ చేస్తాను, ఎందుకంటే ఈ వీడియో అవసరము. ఎందుకంటే వాడు ఎలా చూస్తారంట, మనకు సెలవు చెప్పాడు. వాడు ఏం చెప్పిండు? ఎస్, నిరూపిస్తా, ఆదాము గారి రక్తం యేసులో ఉంది. నేను ఎమ్మటనే అన్నా, వీడిని చెప్పు తీసుకుని కదా కొట్టాల్సిన తింటున్నాం, కొట్టాలి వీడిని అని చెప్పేసిన. చెప్పి ఒక మొక్క చెప్పి కట్ చేసిన. అవును కదా అన్నాడు. ఆదాము రక్తం యేసులో ఎందుకు కొట్టదురా? ఆదాము రక్తం యేసులో ఉంటే మరి యేసు గారి పాలు ఖచ్చితంగా పుట్టుండాలి, భార్యాభర్తల కలకలో పుట్టినని చెప్పి చేయమని చెప్పమని కొడతారు అని చెప్పాడు. అంతేనా? ఖచ్చితంగా ఏబేలు బతిమలాడినాడు దేవుణ్ణి. ఏమని? అయ్యా నువ్వు కయ్యుని ఏం చేయకయ్యా, మా అన్న ఎక్కడుంది అక్కడ?
హేబేలు రక్తము మొరపెడుతున్న దేవుడికి, కయ్యూని గురించి కాదు. స్టెఫెను ఆత్మ మొరపెడుతున్న దేవుడికి ఏమని, ప్రభువా వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు, నా ఆత్మను చేర్చుకో, నా ఆత్మను చేర్చుకో. ఇవన్నీ మనకు ముందు రాయించాడు దేవుడు, చెప్పేశాడు. ఇప్పుడు హేబేలు ఏమని మొరపెడతాడు, నా ఆత్మను చేర్చుకో. ఎందుకంటే క్రొత్త నిబంధనలో హేబేలు మొదలుకొని యెరూషలేము దేవాలయం మధ్య చంపబడ్డ బరకే కుమారుడు రక్తము చిందించబడినటువంటి వారందరూ కూడా నీతిమంతుల జాబితాలో చేర్చబడిన వారు అని మాట్లాడినప్పుడు హేబేలు ఏమని మొరపెట్టుంటాడయ్యా అంటే, నా ఆత్మను చేర్చుకో. ఎవరైనా అదే, యేసుక్రీస్తు వారే మార్గం. ప్రభువా నా ఆత్మను చేర్చుకో. స్టెఫెన్ కూడా ప్రభువా నా ఆత్మను చేర్చుకో. అంతే అంతే. యేసుక్రీస్తు వారి కంటే ముందు చనిపోయినటువంటి హేబేలు, యేసుక్రీస్తు వారి తర్వాత చనిపోయినటువంటి స్టెఫెన్ కూడా ఆత్మను చేర్చుకొని అడుగుతారే తప్ప ఇంకేమీ అడిగే ఛాన్స్ లేదు, అడిగే ఛాన్సే లేదు. అలా కాదంట, కయ్యను మీద బెంగతో ఆ నరకానికి పోతారని ఎక్కడుంది అట్లా? నా ఆత్మను చేర్చుకో. ఇది మాత్రం ఎక్కడుంది? ఒక పవిత్రుడి మరణం అదే ఘోషిస్తుంది అని మనకు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది దేవుడు. వితండవాదం ఇది. ఇంకా అంత క్లారిటీ లేనప్పుడు వాదమే మొదలైంది, ఆన్సర్ లేనప్పుడు వాదం వచ్చేద్ది, ఇంకా వాదం వచ్చేద్ది. కాబట్టి ఎప్పుడైతే పౌల్ గారు, ఎప్పుడైతే ఆ టీం మొత్తం ఆ ఆత్మను నమ్మకాన్ని బోధిస్తూ వచ్చారో, వాళ్ళు నమ్మొద్దు అంటాడు, వీళ్ళు నమ్మొద్దు అంటాడు. వాడు ఆల్రెడీ అబద్ధం చేస్తున్నాడు. ఆదాము రక్తం యేసుక్రీస్తు వారిలో ఉందని చెప్పేవాటి సువార్త ఎలా జరుగుతుందని చెప్పండి. అంటే మనసులో ఏముంది, నేను పోస్టర్లో పడాలి. అది కొంతమందికి ఈ పబ్లిసిటీ పిచ్చి ఉంటుంది. రామ్ గోపాల్ వర్మ లాగా ఆయన అడిగితే చెప్పాడు, సార్ మీకు ఏ సిటీ అంటే ఇష్టం అంటే పబ్లిసిటీ అన్నాడు. ఆ టైప్లో వీళ్ళకి బాగా అట్లా కనపడాలి, పేపర్ మీద ఊరక. అది ఇదొక వ్యసనం, ఇదొక పిచ్చ. ఎందుకంటే ఊర్లో అతిగతి ఉండదు, తినడానికి తెకానం లేదు. ఇప్పుడు ఆ ఊర్లో నేను కనపడాలి, ఆ ఊర్లో నేను కనపడాలి, మా ఊరు నన్ను గుర్తుపట్టుకోవాలా, నా ఊరు నన్ను గుర్తుపట్టుకోవాలా, నాకు అందరు సలాం కొట్టాలి, అదొక పిచ్చ. మా ఆయన హీరోలాగా ఉండాలి. ఎందుకంటే హీరోలాగా లొట్టపైన పీసేనే, వెనకాల డిక్కు లేదు, ముందు బిట్టు లేదు, ఏముంటుంది నీకు చెప్పు? బాడీ స్ట్రక్చర్ లేదు నీకు. ఇలా ఉంటుంది అనమాట. ఇంకా ఇలాంటి దగ్గర వాక్యం ఉండదు. ఇప్పుడు వింటారా, మర్చిపోతుంది అని చెప్పి అనుకో. అసలు ఇంతవరకు నేను ఈ వాక్యం వినలా. 1600 ప్రసంగాల్లో వాడు కనీసం 1200 ప్రసంగాలు విన్నాడు, 1200 ప్రసంగాలు విన్నాడు. అది ఎప్పుడు చెప్పున్నాం మనం? నాకు నవ్వు వస్తుంటుంది. నేను చెప్పిన ఆడి బతికంతా ఊడికమే, నిలబడితే షవరు, డైపర్ వేసుకుని మొత్తం ఏం కూడా సుక్కలు కనపడకుండా కిందకని చెప్పి నేను. అది కనబడితే అవి కూడా. అది దేవుడు ఎందుకు ఇస్తాడండి? ఎందుకు ఇస్తాడు మీరు చెప్పండి? ఇలా బోధించడం వల్ల ఏమైందంటే, అబ్బా అందరు నమ్మొద్దు అంటున్నాం, అందరిని అలా అని ఇలా అంటున్నాం చెప్పేసి అనుకోవటం, దెయ్యం దూరటం, మొత్తాలు దూరం అవుతారు. దూరం అయినప్పుడు సంఘంలో ఉన్న మనం ఏమనుకుంటాం? తోటూలు అప్పుడు దాకా వాడితో కలిసి ఉంటారుగా. యోధాతో కూడా చాలామంది కలిసి ఉన్నారు. వాడు ఎదవని, వాడు ముదనష్టపోడని యేసుక్రీస్తు వారికి ఒక్కరికే తెలుసు. కానీ సంఘానికి ఎవరికి చెప్పలే ఆయన, యేసుక్రీస్తు వారు. చెప్పలే, ఎప్పుడు చెప్పలా, అట్లా ఉంచాడు దాన్ని. వీళ్ళంతా కలిసే ఉన్నారు పాపం. వీళ్ళకేం తెలుసు పాపం? ఒకరోజు ఏదో ఒకరోజు బయటపడి వచ్చారు, అది వేరే విషయం. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఆ ఆత్మను నమ్మొద్దు, వాక్యాన్ని మాత్రం నమ్మండి అని చెప్పామో, ఇప్పుడు చూసిన అట్లా ఇట్లా మొత్తానికైతే ఏదో ఒక రోజున ఆ ఓడ మునిగిపోయే ఓడే, అది మునిగిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తుంది తెలుసా? విచారంగా, అయ్యో సంఘంలో ఒక ఫ్యామిలీ తగ్గిందే అని బాధపడతాం. నీకు ఫస్ట్ రోజు చెప్పిన నేను నీకు ఏమని, 101 కొబ్బరికాయ కొట్టినా తక్కువే. అమ్మాయ్య దరిద్రం అయితే పోయిందా, టన్నుల కొద్ది దరిద్రం మంచి వచ్చులు. అది
నేను సువార్త ఎలాగైనా చేస్తా. అది ప్రపంచ దేశాలకు వాక్యం చెప్తా. ఫ్యూచర్లో గుర్తుపెట్టుకోండి. అది ఎందుకంటే దేవుడు తన వాక్యాన్ని ఒక చోట ఉంచుకోవడానికి ఇష్టపడడు. మనం ఏదైతే ఆశ కలిగి ఉంటామో, ఆసక్తి కలిగి ఉంటామో దాన్ని ఖచ్చితంగా దేవుడు నిర్వర్తిస్తాడు. 100% మీరు చూడండి. మన కోరిక అదే. మనం ఎక్కడికైనా వెళ్ళాలి, ఆ సంఘాల్లో చెప్పాలి, ఇది మన కోరిక. కానీ ఈ 2-3 సంవత్సరాలు ఇక్కడ ఆగిపోయాం. కానీ ఇంకెందుకు ఆగుతాం? మనం ఆగం కదా. కాబట్టి ఎప్పుడైతే ఇటు మిస్ అయిందో మనలో ఫీలింగ్ ఉంటుంది బాగా. ఏమని? అయ్యో 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 అని. ఆ ఫీలింగు ఎప్పుడు మనలోకి రావద్దు అని ఒక అనుభవాన్ని పౌలు గారు చెప్పారు. పౌలు గారికి ఎదురైంది నీకు నాకు ఎదురవదా? అసలు నాకు ఎదురవదా? నాలాంటివాడికి ఎక్కువ ఎదురైంది. అది ఎందుకంటే నేను దేన్ని ఆశించను, డబ్బుని ఆశించను. అది నువ్వు దేవుడికి ఎంత పెట్టినా సరే నీ గురించి బోర్లు వదనం. అది వదనం. ఎందుకంటే నీకు దేవుడికి ఉన్నటువంటి ఆ కమిట్మెంట్ మాత్రమే మీ మధ్య ఉన్నటువంటి ఫలానికి నిదర్శనం తప్ప మధ్యలో నేను ఎందుకు రావాలి? రాకూడదు. సో అలా ఉంటుంది మా దగ్గర. ఎప్పుడైతే ఈ నచ్చో ఎంత పెట్టినా గారు మా పేరు చెప్పడం, ఇది ఒక వ్యసనం అండి. బాగా సంఘాల్లో చాలామందికి ఇది ఒక వ్యసనం ఉంది. అది ఎంత పెట్టాలి, అంత పెట్టాలి, ఇంత పెట్టాలి, ఇదంతే. ఇంకా అంతే. ఇది ఎదురైంది పౌలు గారికి. అది ఎంత బలమైన మాట అంటే బహుశా ఎవడో చూసుకోడు, నేను తప్ప. 2 తిమోతి 1:15 ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిన సంగతి నీ వెరుగుదు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. స్టెఫెను చనిపోయిన తర్వాత యోధియా, ఆసియా దేశం అందంతటా సువార్త వెళ్ళి అనేక ప్రాంతాల్లో వాళ్ళంతా విని బాగున్నారయ్యా అంటే ఆ న్యూస్ మరలా యెరూషలేము ప్రాంతానికి వచ్చి అనేక మంది పెద్దలు సంతోషపడి వాళ్ళందరూ పిలిపించుకొని మాట్లాడుకొని సువార్త అలా వ్యాప్తి చెందుతూ ఉంది. అలా వ్యాప్తి చెందుతున్న పట్టణాల్లో ఒక పట్టణమే ఆసియా ఖండం కాదు, పట్టణం. ఓకే, పెంతెకోస్తు పండగ దినాన ఆసియా నుంచి కూడా వచ్చారు. 16 దేశాల్లో ఒక దేశం, అదొక ప్రాంతం. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిన సంగతి నీ వెరుగుదువు. ఒక్కలు కాదు, మొత్తం ఎంటైర్ ఆసియా పట్టణం మొత్తం పౌలు గారిని వదిలిపెట్టి వద్దురా బాబు, నువ్వు వద్దు నాయనా అని. అంటే పౌలు గారి దగ్గర ఇంకెవరు లేరు. ఇంకా ఎంత కష్టపడి కట్టుంటాడు సంఘాన్ని మీరు చెప్పండి. ఇది ఎవరు చెబుతున్నారో తెలుసా? ఎంతమంది పోయి నిలబడ్డాడే ఒక తిమోతి చెబుతున్నాడు. అంటే ఇక ఉన్నారులే పిల్లలు ఒక 25 మంది దాకా, కానీ ఒక 15-16 మంది అదే విషయం. తిమోతి చెబుతున్నాడు, అయ్యా ఎంతో గొప్పగా కట్టారు కానీ అందరూ పోయారు. తిమోతి ఏమన్నాడు? అయ్యో ఎట్లయ్యా అన్నాడా? ఆయన దగ్గర ఉండాలంటే అదృష్టం ఉండాలి. మరి వారిలో పుగెల్లు, హెర్మొగెనే పేరు చెబుతున్నాడు చూడండి. ఆసియాలో ఉన్నటువంటి వారందరూ విడిచిపోయారు. ఆ విడిచిపోయిన వారిలో కూడా పెగెల్లు, హెర్మొగెనే అనే వాళ్ళు ఉన్నారు. 2 పేర్లు మాత్రమే ఎందుకు అంత మెన్షన్ చేశాడు? వాళ్ళిద్దరూ తీవ్రత ఎంత భయంకరంగా ఉండాలి ఆలోచించండి. అంతమంది వెళ్ళిపోయారంటే, వాళ్ళిద్దరు పేర్లు చెబుతున్నాడంటే అంతమంది వెళ్ళిపోవడానికి వాళ్ళిద్దరు కారణమా? ఆగు. లేదంటే అంతమంది వెళ్ళిపోయినా కూడా వాళ్ళిద్దరు చేసిన గాయం అంత గొప్పదా? అంటే ఏదైనా సరే చెడగొట్టడానికి ఎవడైనా ఉంటాడు అని చెప్పాడు. అక్కడ చెడగొట్టేవాడు ఉంటాడు అని చెప్పాడు. ఎవరు చెడిపోతారు మీరు చెప్పండి? ఎవరు చెడిపోతారు? పౌలు అని చెడిపోయిందా? 14 పత్రికలు రాసి దేవుడి దగ్గర మహానంద కీర్తనను పుచ్చుకున్నాడు. మరి ఈ పొగేళ్ళుగాడు, ఎర్మగెనిగాడు ఏమయ్యారు? ఆడ తప్ప ఇంకేడ కనబడవాడు. అంటే అందరూ పోయారు. సువార్త ఆగిందా? ఆగలేదు. ఎవాంజలిస్ట్గా ప్రపంచానికి సువార్త అందించాడు. మన దగ్గర ఆ స్కోప్ కూడా ఉంది తెలుసా? ప్రపంచానికి వాక్యాన్ని చెప్పే ఇవాంజలిస్ట్గా మనం వెళ్తాం. అంటే స్వార్థికుడిగా వెళ్ళిపోతుంటాం. అది సంఘమే ఉండాలి, సంఘమే పెట్టాలి, పేట చర్చి కట్టాలి, రేపు నా పిల్లకి ఇది ఇవ్వాలి, రేపు నా పిల్ల కూడా ప్రపంచం తిరుక్కుంటూ వాక్యాలు చెప్తారు.
అలా చెప్పేవాళ్ళు లేరా? సంఘం ఉంటేనే అయ్యగారు అంటారా? మనం వాక్యం మీద ప్రేమతో ఉన్నామే తప్ప సంఘం మీద ప్రేమతో కాదు కదా. అది రేపు అది కూడా అడిగిన ఆఫర్ని, ప్రభా ఈ ఆఫర్ బాగుంది మరి ఇస్తామని అడిగిన, అది రిజల్ట్ 1 year, ఆ తర్వాత తెలిసిపోతుంది మనకి ఆఫర్ ఏందనేది. కాబట్టి ఎప్పుడు కూడా సువార్త ఆగకూడదు, నిజం ఆగకూడదు, ఒకే చోట ఆగిపట్టిస్తూ లేదు. ఇదే ఆదివారం మరొక సంఘంలో చెప్పుంటే, అలా ప్రయాణంలో మరొక గ్రూప్ కొడుకో ఏదో టచ్ అయితే అక్కడ వాక్యం చెప్తే ఎలా ఉంటుందో చెప్పండి. ఇవన్నీ కూడా నిర్వర్తించవలసిన బాధ్యత మన మీద ఉంది అనుకున్నాం. అది ఎంతవరకు వెళుతుందో దేవుని నిర్ణయం. కాబట్టి వాక్యం అంత ఈజీగా అయితే మనం ఆపం కదా. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిన సంగతి నీ వెరుగుదువు, వారిలో వేగళ్ళు హెర్మెగనే ఉన్నారు. హెర్మెగనే ఉన్నారు స్పెషల్గా చెబుతున్నాడు. అంటే పౌలు గారు లాంటి వారి దగ్గరే సంఘం లేకుండా పోయింది అని చెప్పాడు అక్కడ. మరి అంత గొప్ప పౌలు గారి దగ్గర తండోపతనలుగా ఉండొచ్చుగా అంటే ఎందుకుంటారు? జనాలకు ఏం కావాలి మీరు చెప్పండి. ఇందాక చెప్పా కదా పోస్టర్ పిచ్ అని, అప్పుడు పోస్టర్ లేవు. అది కానీ పిచ్చి పిక్స్లో ఉంది. అది టైటిల్ యాక్చువల్గా ఈరోజు మనం మళ్ళీ వద్దులేని మార్చిన నేను. అది అప్పుడు పోస్టర్లు లేవు కానీ పిలిపించుకోవాలా. దేమ ఎంత గొప్పడు తెలుసా? పౌలు గారితో ఎన్నో సభల్లో పంచుకున్నాడు. దేమా మీకు వందలు చెప్పి ఉత్తరాలు కూడా రాశాడు పౌలు గారు. అలాంటి దేమా దశలంక సంఘంలో వాళ్ళ ప్రేమను చూసి, వాళ్ళ పలకరింపు చూసి, పౌలు గారి పక్కన గుర్తింపు చూసి, అబ్బా ఇది నాకు కావాలి. నువ్వు కావాలనుకుంటే రాదు, దేవుడిస్తే ఎవడూ ఆపలేడు. అది ఈ బ్యాచ్ అంతా ఏం బ్యాచ్ అంటే లేచిన కాడ నుంచి నన్ను గుర్తుంచుకోవాలి, వీళ్ళు పరీక్షించుకోరు. నాలో వాక్యం ఉందా, నాలో ఏమన్నా ఇంకా నేను గుర్తిరగలను ఉందా? ఏమొద్దు మనకి, అది ఏమొద్దు. ఈ టైప్ అనమాట. అంటే పరీక్షించుకోడు. ఎలాంటి వాడికి రక్షణ ఇస్తాడా దేవుడు? ఎందుకు ఇస్తాడు? ఆయన చెప్పేసాడు, ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుటి, ఆ వాక్య ప్రకారము కాక వారు బోధించినట్ల వారికి అరుణోదయము కలగదు. కాబట్టి దీన్ని బట్టి చూస్తే విశ్వాసి మొదలుకొని కాపరి వరకు నీకు ఇంకా పరలోకం ఎక్కడది. నేను అందుకే చెబుతుంటా, పరలోకం ఇచ్చాడంటే ఆయన అదృష్టం నిర్ణయం, అంతే. అది మన అదృష్టమే. ఇంకా నాకు తెలిసి దేవుడికి ఇవ్వడు. ఎందుకంటే ఏవైతే ఆత్మకు వ్యతిరేక ఫలాలన్నీ మనలో ఉన్నాయో అవి ఉంచుకున్న తర్వాత ఇవి ఖచ్చితంగా దూరమే పరలోకం. కాబట్టి పిచ్చెక్కువ. అది ఏం పిచ్చాయి అంటే తెలుగు అచ్చదులు చెప్పాలంటే లోక మర్యాద. అది లోక మర్యాద అంటే ఇంటి పక్కింటోడు, ఇంటి ఎదురింటోడు, మన ఊర్లో వాడు, మరొకడు ఎవడైనా సరే మనల్ని గుర్తించాలి, మనం గుర్తించాలి, మనల్ని పిలవాలి, మనల్ని గొప్పగా చెప్పాలి. కొంతమందికి ఇది ఉంటుందండి, ఈ యాటిట్యూడ్ ఉంటుంది. ఇది ఉండటం వల్ల ఏమైంది అంటే వాక్యం ఉంటుంది ఇంకా. ఎందుకంటే ఇది ఉందిగా, వాక్యం ఉన్నోడికి దీంతో పని ఉండదు. అది వాడు వెళ్తాడు, వాడు పని వాడు చేసుకుంటాడు, వచ్చేస్తాడు, అంతే. వాడు వెళ్తాడు, వాడు పని వాడు చేసుకుంటాడు, వచ్చేస్తాడు. వాక్యం లేనివాడు మాత్రమే స్టేజ్ మీద అటు ఇటు తిరుగుతుంటాడు. ఊరక వాక్యం డిస్టర్బ్ అయిపోద్ది. అసకే లేదు, ఉన్నది కూడా బాధ్యత. లాస్ట్ మాట 12:2 రోమా, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, దేవుడు స్పష్టంగా చెప్పాడు, లోక మర్యాదను అనుసరింపక, అదే లోక మర్యాదను అనుసరింపక, లోకము చూపించే మర్యాద కొరకు నువ్వు ప్రాకులాడక. లోకం ఏం చూపిస్తుంది? నువ్వు తోపు, నువ్వు తురు, నువ్వు అట్ట, నువ్వు ఇట్ట బాగా వాడినోడు పరీక్షించుకుంటే నాకు నిలబడటం వచ్చా, తప్పు లేకుండా బైబిల్ చదవటం వచ్చా, పొల్లు పోకుండా పాడటం వచ్చా, లేదా ఇచ్చినటువంటి సమయంలో వాక్యం ఏమన్నా చెప్పగలనా లేదా, వీడు అబ్జర్వేషన్ చేసుకోడు. అందరికంటే నేనే బాగా చెప్తా, అందరికంటే నేనే గొప్పగా చెప్తా, ఈ టైప్లో ఉంటుంది ఏంటంటే. దీనికేమో చేతులు ఉత్తుతూ ఉంటుంది వాళ్ళ ఆమె. ఇంకా వాడు ఎవరు తగ్గుతుంది మీరు చెప్పండి.
మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సును మారి నూతన ఒకటి వలన రూపాంతరం పొందుడి. ఎకనైనా సరే వాక్యాన్ని చేతబట్టి దేవుడి ఉద్దేశం ఏంటో నువ్వు బాగా పరీక్షించుకుంటే నీకు అర్థమైద్ది, బోధపడుద్ది. అది బైబిల్ని దగ్గర పెట్టుకుంటే దేవుడు ఏం కోరుకున్నాడు నా నుంచి అర్థమైపోద్ది. నా నుంచి దేవుడు ఏమి ఆశిస్తున్నాడు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, నాకు ఇచ్చినటువంటి ఆయుష్ కాలంలో దేవుడు నా నుంచి ఏదో కోరుకుంటున్నాడు, ఏం కోరుకుంటున్నాడు తెలిసిపోద్ది. లోక మర్యాదను అయితే దేవుడు కోరుకోవట్లా. నువ్వు గొప్పగా వాక్యం చెప్పి సపట్లు కొట్టించుకో అని చెప్పట్లా. అసలు లోక మర్యాద లేకుండా కాపరి బతకలేడు. అది వీటికి రెండు ఈక్వల్. దేవుడి ఆలోచన లోకం వీటికి సమానంగా వెళ్ళాలి. అది ఏ సంఘంలోనైనా సంఘ బిడ్డలు దేవుడికి ఎంత ఖర్చు పెడుతున్నా వాళ్ళ గురించి ఏం మాట్లాడకుండా సేవ చేసుకుంటూ వెళ్ళమనండి, మనవాడు అక్కడి నుంచి కూడా చంపవుతాడు. ఆల్రెడీ ఒక చోట చంపాడు అంటే ఏం కావాలి, పొగడతా. అలా పొగడాలంటే మన వల్ల కాదు. మరి అది ఏ పని లేకుండా సంఘం మీద ఆధారపడ్డోడుకి వీడు బంగారు బాతుగుడ్డు, రోజుకు ఒక కోడిగుడ్డు పెట్టి 4-5 పెడతారు. అది పేరు కోసం ఎక్కడి నుంచి కర్రీ వండి మరీ పండుతారు. మీరు సుఖ విషయం ఎప్పుడన్నా అత్యవసర పర్లేదు, 20 రూపాయలు పెడితే స్విగ్గీలో కర్రీ వచ్చింది, 7 నుంచి పోతే 100 రూపాయలు బొక్క. కాబట్టి ఎగ్జాంపుల్ అదనమాట. అంటే వాడిని పరీక్షించుకోవడం అంటే ఎప్పటికీ పరీక్షించుకోడు. డ్రైవింగ్ అంతే, మీరు చూడండి, బుర్రు పోతుంది అంతే. మరి ఇటు వస్తాడా. నా దారి రహదారి పైన పోతుంటాడు. అక్కడే అర్థమైపోద్ది మనం ఎలా డ్రైవ్ చేస్తామో దాన్ని బట్టే వాక్యాన్ని కూడా ఎలా డ్రైవ్ చేస్తున్నామో అర్థమైపోద్ది. కాబట్టి లోకం మర్యాదతో మనకు సంబంధమే లేదు. దాని పని మనం చేసుకుంటూ దేవుడి వాక్యాన్ని పరీక్షించుకొని అలా ముందుకెళ్ళగలిగితే దేవుడికి అది సంతోషం. అందుకే దేవుడు సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి. అన్నీ అబ్జర్వేషన్ చేయి. అది ప్రభా ఈ వాక్యం మన చోటు వెళ్ళి ఇదన్నీ ఇలా రైట్ ఆలోచించావా, సరే నేను చూసుకుంటా, వదిలేసి. అది వాదోపవాదాలు, వాగ్వివాదాలు, విమర్శలు, లోక మర్యాదలు అందరూ గుర్తించాలా, ఐడెంటిఫికేషన్ కావాలి, నాకు గుర్తింపు కావాలి, నేనంటే ఏంటి లోకాన్ని తెలియాలి. ఇదంతా పిక్స్లో ఉన్నట్టు లెక్క. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, క్రైస్తవుడి లక్షణం ఏదైనా ఉందంటే వాక్యాన్ని బాగా క్షుణ్ణంగా అర్థం చేసుకొని దేవుడు నన్ను ఆ పట్ల ఏ ఆలోచన కలిగి ఉన్నాడో, ఆశ కలిగి ఉన్నాడో అది నేను నా జీవితంలో నిర్వర్తించుకుంటూ పోవాలి అని ఒక నిబద్ధత కలిగి ఉంటే చాలు. వాడు సెల్ఫ్ అబ్జర్వేషన్ చేసుకుంటే చాలు. ఏం చేయాలో ఎలా చేయాలో దేవుడు నిర్ణయిస్తాడు. అది సౌలుకు తెలియదు. ముగిస్తాను ఏమని, దేవుడు నన్ను వాడుకుంటాడు అని తెలియదు, కానీ దేవుడు అనుకుంటున్నాడు నేను వాడుకొనబోవు సాధనం. కాబట్టి దైవ దృష్టిలో నువ్వు పడితే చాలు. అది దైవ దృష్టిలో పడటానికి సౌలు ఏ ప్రయత్నం చేయలే, కానీ ఆయన ఇంటర్నల్గా ఏదో ఉంది, అది క్యాచ్ చేశాడు దేవుడు. ఆయన ఇంటర్నల్గా ఏదో ఉంది, అది క్యాచ్ చేశాడు దేవుడు. అందుకే సౌలు లోకంలో నుంచి దేవుళ్ళకి వచ్చాడు. చాలామంది దేవుళ్ళ నుంచి లోకంలోకి వెళ్ళిపోతున్నారు, రివర్స్. కాబట్టి మనం అలా లేము. మనం పరీక్షిస్తాం, దేవుళ్ళు ముందుకెళ్తాం, ఖచ్చితంగా రక్షణ పొందుకొని ముందుకెళ్తూ ఉంటాం. కాబట్టి ఏదైనా సరే దైవ ఆలోచనకి వదిలేయాలి. దైవ నిర్ణయం తుది నిర్ణయం. కాబట్టి ఏదైనా అబ్జర్వ్ చేసి వాక్య ప్రసంగాన్ని ముందుకెళ్ళగలిగితే దేవుడు ఎలా వాడుకుంటాడో అదొక మిరాకిల్. ప్రార్థించుకుంటాం.